అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వింధ్య. ఈరోజు వీడియోలో సింపుల్‌గా, ఈజీగా చికెన్ కర్రీ, ఇంకా చికెన్ బిర్యానీ 2 ఎలా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ చేసుకోవాలో చూయిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం బిర్యానీ కోసం. సో, ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసేసుకుంటా. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అంతే తీసుకున్న, అంతకు మించి తీసుకోను. సో, దాంట్లోనే ఇంకా నేను ఆనియన్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుంటాను. సో, ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టైమ్ వేస్ట్ చేయకుండా. సో, నేనైతే మ్యారినేట్ చేసిన తర్వాతనే చికెన్ కర్రీ వండుతాను మోస్ట్‌లీ. సో, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఇంకా పసుపు ఇవన్నీ ఏసి మ్యారినేట్ జేసి పెట్టేస్తాను. ఆలోపు నేను ఆనియన్స్ ఇంకా చికెన్‌లోకి ఏమేమి కావాలో అవన్నీ కట్ జేసి పెట్టేసుకుంటాను. నేను చికెన్‌లోకి మోస్ట్‌లీ మా ఇంట్లో అయితే మసాలా స్కిప్ జేస్తాము. మసాలా ఎక్కువ అస్సలు వేయను. ఓన్లీ బిర్యానీ చేసినప్పుడు కొంచెం లైట్‌గా వేస్తాను. మేము మసాలా ఎక్కువ ప్రిఫర్ చేయను. పిల్లలుంటారు గదా! సో, పిల్లల కోసం అని జెప్పి కొంచెం స్పైసెస్ అన్నీ తక్కువ జేసి వేస్తూ ఉంటాను. సో, ఈలోపు మళ్ళీ ఒకసారి ఆనియన్స్ కలిపేసుకొని, ఇంకో గిన్నె పెట్టేసుకొని, ఆయిలేసేసుకొని, నేను చికెన్‌లో గూడా మసాలాస్ అంటే యాలకులు, లవంగాలు ఇవన్నీ గూడా ఏమి వేయను. జస్ట్ జీలకర్ర లేదంటే షాజీర ఇవి 2 వేస్తాను. సో, ఆనియన్స్ ఏసాను నెక్స్ట్. ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని, అది గూడా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ పసుపేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. సో, కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ముందే మ్యారినేట్ జేసి పెట్టుకున్నాం గదా! సో, ఆ చికెన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో, సైడ్‌కి ఇంకో సైడ్ ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయితుంటాయి. సో, 2 మేనేజ్ చేసుకుంటూ చేసేసుకుంటాను నేను. సో, ఇప్పుడు ఆనియన్స్ గూడా ఫ్రై అయిపోయినాయి. సో, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి గాబట్టి ఇప్పుడు చికెన్ బిర్యానీకి మ్యారినేట్ జేసేసి పెట్టేసుకుందాము. సో, ఇది నేను కొంచెమే ఇంట్లో మేము ఇద్దరమే తింటాం. పిల్లలు తినరు. సో, కొంచెమే చికెన్ తీసుకొని చేస్తాను నేను. సో, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం మసాలా ఏస్తాను. ఎక్కువెయ్యను. పసుపు, ఆయిల్, పెరుగు, నిమ్మరసం. సో, ఈ నిమ్మరసం ఏంటి అంటే నేను స్టోర్ జేసేసుకుంటాను గ్లాస్ బాటిల్‌లో. మా మమ్మీ గాని, మా అమ్మమ్మ గాని ఊరు నుంచి వచ్చేటప్పుడు నిమ్మకాయలు తెస్తుంటారు. సో, నేనవి కట్ జేసి ఇట్లా గ్లాస్ దాంట్లో ఎయిర్ టైట్ బాటిల్‌లో స్టోర్ జేసేసి పెట్టేసుకుంటాను. నాకు ఆల్మోస్ట్ 1 మంత్ అట్లొస్తది. సో, ఇది అన్నమాట ప్రాసెస్. చికెన్ అంతా అన్ని మసాలాలన్నీ ఏసి దీంట్లో గూడా నేను ఏం వేయను. అంటే యాలకులు, లవంగాలు ఇవన్నీ అస్సలు వేయను. నాకు అంటే స్పైసెస్ ఉంటాయి గదా! సో, పిల్లలు గూడా తింటే వాళ్ళు కొంచెం స్పైసెస్ తక్కువుంటే తింటారు గదా! అని జెప్పి నేను వెయ్యను. సో, మ్యారినేట్ జేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసుకొని, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను మ్యారినేషన్ కోసం. సో, ఇది అన్నమాట. నెక్స్ట్ కర్రీ ఒకసారి చూద్దాము. సో, కర్రీ నుంచి ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అన్నీ బయటకొచ్చేస్తున్నాయి. ఒకసారి మిక్స్ చేసేసుకొని, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. అది మగ్గిపోతుంటది. నెక్స్ట్ నేను బిర్యానీ కోసమని బియ్యం నానబెట్టేసుకున్నా. నా గ్లాస్‌తో నేను 1 ½ గ్లాస్ నానబెడితే నాకది సరిపోతాయి మా ఇద్దరికి. ఇంకా మిగులుతది గూడా. సో, ఇంక ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోయింది. చికెన్ ఉడికింది గదా! సో, దీంట్లో నేను ఇంకొంచెం వాటరేసేసి ఒకసారి మిక్స్ జేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ మళ్ళీ లాస్ట్‌లో ధనియా పౌడరేస్తాను. దీంట్లో అయితే నేను మోస్ట్‌లీ మసాలా స్కిప్ జేస్తాను. మసాలా వెయ్యను. మా ఇంట్లో గూడా మేము ఎక్కువ మసాలా గూడా ఏం తినము. సో, మసాలా ఏసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తాను. మసాలా ఏసి మిక్స్ చేసేసుకుంటాను. సో, నాకు గ్రేవీ థిక్‌గా ఉంటే ఇష్టము. మేము హ్మ్. గ్రేవీ కొంచెం థిక్‌గానే తింటాము. సో, లాస్ట్‌లో కొత్తిమీర, కొంచెం పుదీనా ఏసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్. బిర్యానీకి వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్‌లో నేను యాలకులు, లవంగాలు, కొంచెం షాజీరా, ఉప్పు అండ్ నిమ్మరసం. ఉప్పు మనకు నోటి నిండా ఉండాలి. సో, వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను బియ్యం ఏసేసుకున్నాను. సో, బియ్యము 90% ఉడికేలోపు నేను చికెన్ ఇక్కడ ఉంది గదా! అది కొంచెం 50% అలా ఉడికేంత వరకు పెట్టేసుకుంటాను. సో, దీంట్లో నేను 2 లవంగాలు, యాలకులు అంతే ఇంకా కొంచెం షాజీరా ఏసాను. సో, చేసుకున్న చికెన్ గూడా వేసేసాను. అట్లా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెమే చికెన్ కాబట్టి కొంచెం ఈజీగానే కుక్ అయిపోతది. సో, రైస్ గూడా కుక్ అయిపోయింది. సో, చికెన్ పైన రైస్ అంతా పెట్టేసి మొత్తం పైన అంతా ఈక్వల్‌గా చేసేసుకొని దానిపైన నేను కొన్ని ఆనియన్స్, కొంచెం పుదీనా ఇవి 2 వేసుకుంటాను. నేను ఫుడ్ కలర్ అలా ఏమి యూజ్ చేయను. నెయ్యి ఒకటి యూజ్ చేస్తాను. నేను ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి. సో, పాలు కాగబెడతాను కదా! సో, మీగడంతా స్టోర్ చేసుకుంటాను. ఎవ్రీ మంత్ నెయ్యి చేసేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను నేను. ఈ స్టీల్ బాక్స్ నిండా వస్తుందనమాట. ఎవ్రీ మంత్ నేను చేసే నెయ్యి. సో, హోమ్‌మేడ్ గీనే యూజ్ చేస్తాం మేము. మా పిల్లలకి రోజు నేను నెయ్యి పెడుతూ ఉంటాను అన్నంలోకి. ఖచ్చితంగా మా
దోస పైన అయినా గానీ, లేదంటే అన్నంలో గానీ నెయ్యి వేస్తూ ఉంటాను. సో, లాస్ట్‌కి కొంచెం మనం ఇందాక రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ సో, సైడ్స్‌కి అలా పెట్టేస్తాను. సో, కొంచెమే రైస్ నేను కుక్ చేసేది కాబట్టికి నేను అడుగు మాడిపోకుండా నేను దోస పెనం పెట్టాను. దోస పెనం మీద అలా పెట్టేసుకొని 10 మినిట్స్‌లో ఇది దమ్ అయిపోతది. ఎందుకంటే కొంచెమే గదా నేను కుక్ చేసింది. సో, లాస్ట్‌లో ఇది అన్నమాట రైస్. చాలా బావుంటది. గ్రేవీ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇది బావుంటది. అంటే మనకి మసాలా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి. సో, పీస్ గూడా చాలా మంచిగా కుక్ అయింది. సో, వీడియో నచ్చితే లైక్ జేయండి.